గబ్బర్ సింగ్ చూసి ఉంటారు, సర్దార్ గబ్బర్ సింగ్ చూసి ఉంటారు. ఒక్కసారి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూడండి, మామూలుగా లేదు, సూపర్ డూపర్ హిట్. అసలు హరీష్ గారు ఏంటంటే అన్ని ఓల్డ్ సాంగ్స్తో అదరగొట్టారు. అసలు ఏమి సాంగ్స్ అన్ని ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు, ఓల్డ్ ఈజ్ గోల్డ్, అన్ని ఓల్డ్ సాంగ్స్తో కొట్టారు. అసలు శ్రీలీల గారి యాక్టింగ్ కానీ అబ్బా చాలా బాగుంది. నిజంగా అంటే బెస్ట్ మూవీ అని చెప్పాలి, చాలా బాగుంది. ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా, చూడరా ఉస్తాద్ భగత్ సింగ్ చూడరా, సూపర్ డూపు ఇట్టు కొట్టిందిరా. చాలా బాగుంది సినిమా, వేరే లెవెల్. అసలు నిజంగా చెప్తున్నా, అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ లుకింగ్ కానీ ఆ గ్రేజ్ అబ్బా ఏమి, ఆ ఓల్డ్ సాంగ్స్ డాన్స్ స్టెప్స్, అసలు ఎత్తరా కాలరే ఎత్తరా సాంగ్ డూపర్ హిట్. దేకేంగే చాలా మాత్రం అయితే థియేటర్ మొత్తం హల్చల్, సూపర్ డూపర్ హిట్ ఉంది. ఇలాంటి మూవీ ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఇప్పుడు ఇలాంటి సినిమా చూడండి. ఉగాది పండుగ రోజు వచ్చింది మన కోసం మూవీ, వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్ మూవీ. ప్లాన్ గా చేశారు, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండొద్దని. అసలు ట్రైలర్ కి సినిమాకి సంబంధమే లేదు. భయంచోద్ మా బాబాలు అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నా. మా బ్రాహ్మణ్స్ హరీష్ అన్న సినిమా తీసినావు, నెక్స్ట్ లెవెల్ ఉంది. స్క్రిప్ట్ అయితే ఏం ప్లాన్డ్ గా, అసలు పవన్ అన్న ఏమున్నాడు, ఏం కథ, అసలు ట్రైలర్ కి దీనికి లేనే లేదు అన్న. ఇంత ఖుషి పిక్చర్ నుంచి చూస్తున్నాం మేము అన్న వారికి, ఇంతవరకు కూడా జోష్ తగ్గుతలేదు, ఆ ప్యాషన్ తగ్గుతలేదు. హరీష్ అన్న నీకు దండం పెడతాను, సినిమా మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయిందన్న, ఆగుతలే అన్న. ఎందుకంటే ఫుడ్ లేదు, కానీ ఇంటర్వెల్ బయటకు వచ్చినా మాట్లాడదామని మీడియా కనపడలేదు నాకు. అన్న మేము బ్రాహ్మణ్స్ అయినందుకు గర్వంగా ఉందన్న మాకైతే, చెప్పొద్దు ఈ మాట. సినిమా మాత్రం బంపర్ హిట్, అలా డౌట్ లేదన్నా. ఇంకేం డౌట్లు ఉంటే అడగండి అన్న మీరు అందరూ.